హాయ్, హలో, నమస్తే. ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడే సీజన్ వచ్చేస్తుంది. అందరూ హాలిడే మూడ్‌లోకి వెళ్తారు. అలాగే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వంగానే అందరూ కూడా వెకేషన్‌కెళ్ళాలని ప్లాన్ చేస్తుంటారు. సో, అలాంటి వారు ఏ ట్రావెల్ కంపెనీతో హైర్ అవ్వాలి? ఏ ట్రావెల్స్ కంపెనీతో మనం ట్రిప్‌కి వెళ్ళాలి? ఇలా రకరకాలుగా గందరగోళానికి గురవుతుంటారు. ఒకరేమో చాలా తక్కువ ప్రైస్‌ని కోట్ చేస్తూ వచ్చేయండి. మేము మీ చాలా తక్కువ ప్రైస్‌ని మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తాం అంటారు. కానీ అక్కడికి వెళ్ళాక సరైన ఫెసిలిటీస్ ఉండవు, సరైన అకామిడేషన్ ఉండదు, సరైన రెస్పాన్స్ కూడా ఉండదు. చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా ది బెస్ట్ ప్యాకేజ్‌తో, ది బెస్ట్ సర్వీస్‌తో ముందుకొస్తుంది ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్. సో, ఆ కంపెనీకి సంబంధించిన ట్రావెల్ ఆపరేటర్ అండ్ ఎండీ బాబు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయన ఎందుకు ది బెస్ట్ అని చెప్తున్నారో నేరుగా ఆయన్ని అడుగుదాం. హాయ్ అండి. మస్తీ సార్. నమస్తే. బాబు గారు, ప్రతి ఫ్యామిలీలో కూడా ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని ఎవరైనా కూడా ఎగ్జామ్స్ అయిపోగానే హాలిడే సీజన్ వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్దాం? మన ఇండియాలో వేరే బెస్ట్ ప్లేస్ ఎక్కడుంది? దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా అని ట్రిప్స్ డిజైన్ చేస్తారు. అలాగే కంపెనీస్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవ్వంగానే, టార్గెట్స్ రీచ్ అయ్యంగానే ఎక్కడో దగ్గరికి హాలిడే మూడ్‌లోకి తీసుకెళ్తుంటారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తే ది బెస్ట్ ప్యాకేజెస్ ఏమి ఇస్తారు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీస్ వస్తే ఒక డిఫరెంట్ లొకేషన్ యాజ్ ఏ ఏజెంట్‌గా హ్మ్. ఫ్యామిలీ రిలేటెడ్ ఏదైతే డెస్టినేషన్స్ ఉంటాయో అవి సజెస్ట్ చేస్తాం. 1 ఆర్ 2, 3 ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాం. బ్యాచిలర్ రిలేటెడ్ సమ్ ప్లేసెస్, కార్పొరేట్ కంపెనీ రిలేటెడ్ సమ్ ప్లేసెస్. యాజ్ ఏ ఏజెంట్‌గా మనం చెప్తాం. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ సార్ యాజ్ పర్ యువర్ ఇంటెన్షన్ చెప్తాం. సో ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ హాలిడేస్ వచ్చింది. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మనము ఫ్యామిలీకి సజెస్ట్ చేసే సమ్ ప్లేసెస్ షిమ్లా, మనాలి, అండమాన్, కేరళ. సో ఈ ప్లేసెస్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మనకి బ్యాచిలర్ దగ్గరికి వచ్చేసరికి గోవా, గోల్డెన్ ట్రయాంగిల్, సో ఈ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ సజెస్ట్ చేస్తాం. కార్పొరేట్ కంపెనీస్ దగ్గరికి వచ్చేసరికి గోవా ఒకటి, గోల్డెన్ ట్రయాంగిల్ ఒకటి, అండమాన్ కూడా సజెస్ట్ చేయొచ్చు. వీటికి ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు కొంచెం ఈవెంట్స్ కండక్ట్ చేసుకుంటారు అక్కడ. మీటింగ్స్, ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్ అలాంటి కండక్ట్ చేసుకుంటారు. అలాంటి హోటల్కి ద బెస్ట్ ప్లేస్ కేరళ అండ్ గోవా చెప్పొచ్చు సార్. కేరళ అండ్ గోవా ఎందుకు చెప్పొచ్చు అంటే మోస్ట్లీ కంపెనీ వాళ్ళు ఎంజాయ్మెంట్ ఏడ స్ట్రెస్ అయిపోంటారు. బూస్టప్ కొంచెం కేరళ కావచ్చు, ఐ మీన్ గోవా కావచ్చు. అలాగే హిమాలయ ప్యాకేజ్ ఎవరికి బెస్ట్ అంటారు? ఫ్యామిలీస్ సార్, ఫ్యామిలీస్ కి ద బెస్ట్ లేహ్, ప్లేస్. లడాక్, కాశ్మీర్, జమ్మూ, మనాలి, సిమ్లా ఇవన్నీ కూడా ఫ్యామిలీ. యాక్చువల్లీ ఇప్పుడు ఫ్యామిలీస్ కి వచ్చేసరికి పిల్లలు మోస్ట్లీ స్నో లైక్ చేసే వాళ్ళు కొన్ని బెస్ట్ ప్లేసెస్ షిమ్లా, మనాలి, చండీగఢ్ కాంబినేషన్ ఆఫ్ ప్యాకేజ్ ఉంటుంది. కాశ్మీర్ కి వచ్చేసరికి శ్రీనగర్, పెహలగం, సోన్మార్గ్, గుల్మార్గ్ ఇవి ఉంటాయి. ఈ కాశ్మీర్ లోనే ఏజ్డ్ పీపుల్ ఉంటారు కదా సార్, పెద్దవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కాట్రా వైష్ణవ దేవి మాత దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు శ్రీనగర్ విత్ కాంబినేషన్ ఆఫ్ కాట్రా తీసుకుంటారు. బై రోడ్ వెళ్ళిపోవచ్చు, బై రోడ్ వెళ్ళొచ్చు, బై ఫ్లై సమ్ టైమ్స్ బై ఫ్లై తీసుకోవచ్చు, బాగుంది. సో ఇంకొకటి వచ్చేసి ఆ కాట్రా దగ్గరికి వచ్చేసరికి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటాయి. హెలికాప్టర్ అండ్ హార్స్, బ్యాటరీ కారు, ఈ టైప్స్ ఉంటాయి. వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉంటే అది చూస్ చేసుకుంటాము. అది మీకు బుక్ చేసి ఇస్తాం. సో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఏ ప్లేసెస్ లో ఎలా ఉంటాయి? సో గోవాకి వచ్చేసరికి మనం 10,000 కే ప్యాకేజ్ చేస్తున్నాం సార్. పర్ పర్సన్ 10,000 కే చేస్తున్నాము. అందులో ఇంక్లూడ్స్ ఏముంటాయి? దాంట్లో హోటల్ అకామిడేషన్, 3 స్టార్ అకామిడేషన్, బ్రేక్ఫాస్ట్, ట్రాన్స్పోర్టేషన్, 1 డే సౌత్ గోవా ఫుల్ డే చూపిస్తారు, నార్త్ గోవా ఆల్ ద బీచెస్, బాగా, అంజునా, కలన్గట్ బీచెస్ అన్ని చూపిస్తారు. ఉంటాయి. ఫుల్ డే వెహికల్ ఉంటుంది. అరైవ్ ఎయిర్పోర్ట్ పికప్ దగ్గర నుంచి అంటిల్ ఎయిర్పోర్ట్ డ్రాపింగ్ వరకు వెహికల్ వెళ్తూ ఉంటుంది. అండ్ 3 స్టార్ అకామిడేషన్ ఉంటుంది. 3 స్టార్ ఇస్తారా? 3 స్టార్ ఇస్తాము. సమ్ టైమ్స్ స్పెసిఫిక్ గా మాకు బీచ్ లొకేషన్స్ లో కావాలి, అండ్ కొంచెం సిటీలో కావాలి, పబ్స్ ఏరియాలో కావాలి, ఈ టైప్స్ ఆఫ్ ఇంక్లూజన్స్ అడిగినప్పుడు మాకు స్పెసిఫిక్ గా కొన్ని పర్టికులర్ హోటల్స్ కాంట్రాక్ట్ ఉంటాయి. ఆ పర్టికులర్ హోటల్ కాంట్రాక్ట్ చేసుకొని వాళ్ళకి ద బెస్ట్ హోటల్ వాళ్ళు బేస్డ్ ఆన్ వాళ్ళ ఐడియా ప్రకారం బెస్ట్ లొకేషన్ లో వాళ్ళ ప్రాపర్టీని మేము చూస్ చేసిస్తాం. అంటే ఇవి ఇప్పుడు ట్రావెల్ కి దాన్ని ఎట్లా ఫ్లైట్ గానీ ట్రైన్ గానీ అంటే కొంతమంది ఏంటంటే బై ట్రైన్ వెళ్తారు. బై ట్రైన్ వెళ్ళినప్పుడు ఇది అవైలబిలిటీ ఉండొచ్చు, లేకపోతే సడన్ గా ప్లాన్ చేసినప్పుడు ఫ్లైట్ ఈస్ ద బెస్ట్ చూస్. కొంచెం ఒక 2 months 3 months బిఫోర్ అయినా ట్రావెల్, ఇప్పుడు ట్రైన్ అవైలబిలిటీ ఉంది అనుకోండి సార్, స్లీపర్ క్లాస్ అప్రాక్సిమేట్లీ గోయింగ్ 1,200, రిటర్న్ 1,200, 2,400 అప్ అండ్ డౌన్ అవుతుంది. ఈ 10,000 లో ఇది ఫ్లైట్ గానీ ట్రైన్ గానీ ఇంక్లూడ్ లేదు. 10,000 అనేది హోటల్, ట్రాన్స్ఫర్స్ అండ్ సౌత్ గోవా ట్రిప్, నార్త్ గోవా ట్రిప్ ఇవన్నీ ఇంక్లూడెడ్ 10,000. ఎన్ని డేస్, ఎన్ని నైట్స్? 3 nights 4 days ప్యాకేజ్. ఓకే, నెక్స్ట్ కేరళ సార్. కేరళ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ద ఫ్యామిలీ. సో అండ్ ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ ఆల్సో.
సో ఏంటంటే మనము కొచ్చిలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, కొచ్చి నుంచి బై మున్నార్ తీసుకొని వెళ్తాము, అండ్ రూట్ మన వాటర్ ఫాల్స్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్తాము. 2 nights మున్నార్ ఇస్తాం, 1 night తక్కిడి ఇస్తాం, 1 night అలిపి ఇస్తాం. ఇది 4 nights 5 days ఉంటుంది. 4 nights 5 days లో మనకి ఈ లోకల్ సైట్ సీన్స్ కవర్ అవుతాయి, అండ్ తక్కిడిలో ఐ మీన్ నేషనల్ పార్క్ కవర్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం హౌస్ బోట్ ఇస్తాం, అలిపి బ్యాక్ వాటర్ హౌస్ బోట్ ఇస్తాం. Staying. బ్యాక్ వాటర్ హౌస్ బోట్ అనేది దీంట్లో కొంచెం చెప్పుకోదగిన ట్రెడిషనల్ ఉంది సార్. ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసరికి ఫిషింగ్, లైవ్ ఫిషింగ్ చేసి ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడంతా ఐస్ అట్లా పెట్టి లైవ్ ఫిషింగ్ చేసి ఆడ ఫ్రై చేసి ఇస్తారు. ఆ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంటే ఆ వాటర్ లో, ఆ లేక్ లో క్యాచ్ చేసిన ఫిష్ ని అక్కడ చేసి కుక్ చేసి యా. అండ్ మన సౌత్ ఇండియన్ మీల్స్ ఏముంటాయి, డిఫరెంట్ టైప్స్ ఏముండవు. కొంతమంది అనుకుంటారు కోకోనట్ ఆయిల్ వాడతారేమో అని. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ వాళ్ళు కావాలి అంటే స్పెసిఫిక్ గా మేము అట్లా చేపిస్తాము, లేదంటే మనకి వాళ్ళకు ఆయిల్ డిఫరెంట్ ఇండియన్ స్టైల్లో కావాలంటే సౌత్ ఇండియన్ స్టైల్లో అలా చేయండి. ఎంత ప్యాకేజ్ ఉంటుంది కేరళ? సార్ అది మనకి 12,999 రూపీస్ కి మనం ప్యాకేజ్ ఇస్తున్నాం సార్, వితౌట్ ఫ్లైట్స్ సార్. అది ప్యాకేజీ 2 nights అకామిడేషన్ మున్నారు, 1 night తక్కిడి, 1 night అలిపి హౌస్ బోట్ సార్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చే షిమ్లా మనాలి సార్. షిమ్లా మనాలి ఏంటంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ టు ఢిల్లీ ఇది ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ యాజ్ యూజువల్ లైక్ మనం ఇప్పుడు ఎట్లయితే చెప్పామో ఆ బేస్డ్ ఆన్ ద టైమింగ్స్ ప్రకారం బుక్ చేసుకుంటాం, సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఫ్లైట్స్ ఫేర్. టూర్ ప్యాకేజ్ కి వచ్చేసరికి 12,999 అని చెప్పాను. దీంట్లో 2 nights షిమ్లా, 2 nights 3 nights మనాలి, 5 nights 6 days. 12,999 లో 2 nights షిమ్లా, 3 nights మనాలి విత్ ట్రాన్స్పోర్టేషన్. ఇది ఎక్కడి నుంచి ఉంటుందంటే పికప్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి అంటిల్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ లాస్ట్ డే రిటర్న్ వరకు ఈ వెహికల్ కస్టమర్స్ తోనే ఉంటుంది. సో అక్కడ లోకల్ సైట్ సీన్స్ కానీ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఈ 12,999 లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్, 3 star అకామిడేషన్, ట్రాన్స్పోర్టేషన్, లోకల్ సైట్ సీన్స్. వీళ్ళకి అడిషనల్ గా ఏమన్నా స్నో యాక్టివిటీస్ కావాలి, జీప్ రైడ్స్, స్నో యాక్టివిటీస్ ఏమన్నా కావాలి అన్నప్పుడు వాళ్ళు అడిషనల్ గా అక్కడ ఆన్ టూర్ లో పే చేసుకొని చేయొచ్చు. మా డ్రైవర్ లోకల్ గైడ్ అనే అతను సజెస్ట్ చేశారు. ఎంత చార్జ్ చేస్తున్నారు? 12,999 షిమ్లా మనాలి ప్యాకేజ్. అవును సార్. ఓకే, నెక్స్ట్. సో ఇంక మళ్ళీ అండమాన్ కి వచ్చేసరికి మనము 5 nights 6 days ప్యాకేజ్ ఇస్తాం సార్. అండమాన్ పోర్ట్ బ్లేర్ లో ఎయిర్పోర్ట్ ఉంటుంది. 2 nights పోర్ట్ బ్లేర్, 3 nights హ్యావ్లాక్. పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ బై స్పీడ్ బోట్ ఇంక్లూజన్స్ ఉంటుంది. బై స్పీడ్ బోట్ లోనే హ్యావ్లాక్ వెళ్తారు, స్పీడ్ బోట్ లోనే వస్తారు. అక్కడ వచ్చేసి బీచెస్ అండ్ వాటర్ యాక్టివిటీస్ అన్ని ఇంక్లూడెడ్. అండ్ ఇక్కడ పోర్ట్ బ్లేర్ కి వచ్చేసరికి పోర్ట్ బ్లేర్ లో సిటీ టూర్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సెంట్రల్ జైల్ షో కవర్ అవుతుంది, మ్యూజియంస్ కవర్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే 14,999 కి ఈ 5 nights 6 days ప్యాకేజీ మనం ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో ఏంది ట్రాన్స్పోర్టేషన్, స్పీడ్ బోట్ ఎంట్రీ టికెట్స్, 3 star అకామిడేషన్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. లంచ్ అనేది ఏంటంటే సార్ మోస్ట్లీ మనము లంచ్ ఆన్ టూర్ లో ఉంటాం కాబట్టి లంచ్ మోస్ట్లీ మనం అరేంజ్ చేయకపోవచ్చు. ఎండ్ రూట్ మనం ఎవరైతే మన డ్రైవర్ ఎవరు ఉన్నారో అతను సజెస్ట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్. లే లడక్ సార్. లే లడక్ వచ్చేసి 4 nights 5 days ఇస్తాం సార్. 4 nights 5 days మనకి లోకల్ సైట్ సీన్స్ కవర్ అవుతాయి అండ్ ట్రాన్స్పోర్టేషన్ కవర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం 3 star అకామిడేషన్ ఇస్తాము, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఇస్తాం. సో లే లడక్ ప్రైస్ వచ్చేసరికి మనకి 17,999 ఉంటుంది సార్. 4 nights 5 days బైక్ రైడ్ కూడా ఉంటుంది. అవును సార్. ఓకే, నెక్స్ట్ గుజరాత్. 5 nights 6 days ఇస్తాం సార్. గుజరాత్ అహ్మదాబాద్ లో అరైవల్ అవుతాం, అహ్మదాబాద్ నుంచి రిటర్న్ అవుతాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఈవినింగ్ లేజర్ లైటింగ్ షోస్ అన్ని కవర్ అవుతాయి, అవి కూడా చూపిస్తాము, ఎంట్రీ టికెట్ ఇంక్లూడెడ్. ద్వారకా, సోమనాథ్, జామ్నగర్, సాసన్గిర్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఇవన్నీ ఏంటంటే 1 night స్టే చేసుకుంటూ ఇస్తాము. అండ్ ఇక్కడ సాసన్గిర్ లో వచ్చేసి జీప్ సఫారీ ఉంటుంది సార్. జీప్ సఫారీ లైన్స్ జీప్ సఫారీ ఉంటుంది. మేము ఇచ్చే ప్రాపర్టీస్ ఏంటంటే ద బెస్ట్ ప్రాపర్టీస్, బెస్ట్ లొకేషన్. ఇప్పుడు సాసన్గిరిలోకి వచ్చే ఫారెస్ట్ ఏరియాలో మేము అకామిడేషన్ ఇస్తాం. సో ఇవన్నీ ద్వారకా, సోమనాథ్ ఇవన్నీ టెంపుల్స్ ఏరియాస్. కొంతమంది ఏంటంటే మనకి స్పెసిఫిక్ గా మార్నింగ్ దర్శనం కావాలి, ఈవినింగ్ దర్శనం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మేము ప్యాకేజ్ డిజైన్ చేసి గుజరాత్ ప్యాకేజ్ ని అరేంజ్ చేస్తాం. ఎంత చార్జ్ చేస్తారు? సో ఇది వచ్చేసి 15,999 చేస్తాం సార్. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేస్తారు? సో మనకు వచ్చేసరికి గోల్డెన్ ట్రయాంగిల్ సార్. గోల్డెన్ ట్రయాంగిల్ మీన్స్ ఢిల్లీ, ఆగ్రా, జైపూర్. ఢిల్లీ లోకల్ సైట్స్ చూపిస్తాం, ఆగ్రా తాజ్ మహల్ చూపిస్తాం, జైపూర్ చూపిస్తాం.
సో ఇది వచ్చేసి 3 nights 4 days 12,999 కి ఇస్తాం. ఓకే. ఇంకా అండ్ భూటాన్ వచ్చేసరికి 5 nights 6 days ప్యాకేజ్ ఇస్తాం. అండ్ మనకి లోకల్ సైట్ సీన్స్ కవర్ అవుతాయి. ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ డిస్పోజల్ ఇస్తాం. వాళ్ళకి ఎయిర్పోర్ట్ పికప్ చేసుకున్న నుంచి అంటిల్ రిటర్న్ అయ్యి ట్రిప్ మొత్తం కంప్లీట్ రిటర్న్ అయ్యేంత వరకు ఒకటే డ్రైవర్ ఉంటారు, ఒకటే వెహికల్ ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఆప్షన్ ఇస్తాం. 3 star అకామిడేషన్ ఇస్తాం. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి సార్. కస్టమర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 4 star కావాలంటే 4 star ఇస్తాం, 5 star కావాలంటే 5 star ఇస్తాం, 3 star నుంచి బేసిక్ స్టార్టింగ్ చేస్తాం. ఊటీ అలాంటివి. సో ఊటీ, కొడైకెనాల్ అండ్ మదురై కాంబినేషన్ ఇట్లా ఇస్తాం సార్. సో ఇది ఎట్లా ఉంటుందంటే మనకి బై ట్రైన్ వెళ్తారు, అట్ ద సేమ్ టైం కోయంబత్తూర్ లో ఫ్లై అవుతారు. ఎయిర్పోర్ట్. సో మనం ఊటీలో 2 nights, మదురైలో 1 night అండ్ కోయంబత్తూర్ లో 1 night ఇట్లా ఇస్తాం. ఎంత చార్జ్ చేస్తారు? సో ఇది వచ్చేసి మనకి 11,999 చేస్తాం సార్. బాబు గారు, ఇప్పుడు Hmm. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? మొత్తం ఏ ప్లేసెస్ లో మీ ఆఫీసెస్ ఉన్నాయి? సార్ నేను 7 years నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. మనకి ఆంధ్రాకి వచ్చేసరికి తిరుపతి, నెల్లూరు, విజయవాడ, వైజాగ్ ఉంది సార్. అండ్ హైదరాబాద్ కి వచ్చేసరికి మనకి కూకట్పల్లిలో సుజనా మాల్ దగ్గర ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సైనిక్ పూరిలో సెకండ్ ఆఫీస్ రీసెంట్ గా నేను స్టార్ట్ చేశాను. సో మీ ద్వారా ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ కానీ డొమెస్టిక్ ట్రిప్స్ కానీ ఎంత మంది ట్రావెల్ చేస్తుంటారు? కొన్ని వేల మంది ట్రావెల్ చేస్తుంటారు సార్. వేల మంది వేల చేస్తారా? మంది చేస్తుంటారు. ఎందుకంటే మోస్ట్లీ ఈ గోవాకి వచ్చేసరికి మేము 1,200 మందిని గోవాకి తీసుకెళ్ళినాం. అంటే మొత్తం 1,200 మందినా లేకపోతే ఒకేసారి 1,200? ఒకేసారి 1,200 మందిని ఒకేసారి ఒకే ట్రిప్ లో? ఒకే ట్రిప్ లో 1,200 మందిని తీసుకుని వెళ్ళాం సార్. అంత హ్యూజ్ గా తీసుకెళ్లారా 1,200 మందిని? అవును సార్, అవును. సో వాళ్ళకి ఆన్ టైం ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే ఆ గ్రూప్ ఏదైతే ఇప్పుడు ఫ్లైట్ దిగారు, ఐ మీన్ ఒక 100 members దిగారు, దాని టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళకి అకామిడేషన్, రాగానే 100 members రాగానే మాకు రూమ్ అంటే వాళ్ళు అక్కడ వెయిటింగ్ చేయకుండా బిఫోర్ గా వాళ్ళకి అలాట్ చేయడం, ఒక టైం ప్రొసీజర్ పెట్టడం, మా మేనేజర్స్ ని ఆన్ టైం ఎక్కడెక్కడ వాళ్ళని అక్కడ పెట్టి ఆన్ టైం ఇచ్చేదానికి మేము ముందున్నాం సార్. అంటే చాలా మందికి కూడా హిందీ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోవచ్చు, తెలుగు మాత్రమే వస్తుంది ఇక్కడ నుంచి వెళ్లే వాళ్ళకి, ఈవెన్ ఏపీ ఆర్ తెలంగాణ. అలాంటి వరకు మీరు ఎలా గైడ్ చేస్తారు? మైస్ గ్రూప్ లోకి వచ్చేసరికి, కార్పొరేట్ గ్రూప్స్ లోకి వచ్చేసరికి ఈవెన్ మా టీం అంతా ఉంటారు సార్. మేనేజర్స్ ఉంటారు, కోఆర్డినేషన్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 members కి ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసేస్తాం, వాట్సాప్ గ్రూప్. దాంట్లో ఒక మేనేజర్ ఉంటారు. ఈచ్ అండ్ ఏదైనా ఒక డౌట్ అనేది ఎక్స్ప్రెషన్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ గా మా టీం అనేది రెస్పాండ్ అవుతుంది. అదే 2 members కూడా ఆ 1000 members మేము ఎలా రెస్పాండ్ అయ్యామో ఆ 2 members కూడా మేము అదే రెస్పాన్స్. సో 1000 మంది వెళ్ళిన వారికి ఒకటే రెస్పాన్సిబిలిటీ, అలాగే ఇద్దరు వెళ్ళిన వారికి సేమ్ అదే ట్రీట్మెంట్, అదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది లేకుండా మా ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అనేది ఆ లోటు, ఆ లాంగ్వేజ్ భయం అనేది లేకుండా మేము ముందరికి. మామూలుగా ఎవరన్నా ఇంటర్నేషనల్ కానీ లేదంటే ఇండియాలో కానీ డొమెస్టిక్ గా ట్రావెల్ చేయాలి, ట్రిప్ కి వెళ్ళాలి అనుకుంటే, హాలిడే ట్రిప్ కానీ లేదా ప్రొఫెషనల్ ట్రిప్ కానీ వెళ్ళాలనుకుంటే, ఫ్యామిలీ ట్రిప్ కి ఎన్ని రోజుల ముందు అలర్ట్ గా ఉండాలి? ఎన్ని రోజుల ముందు ట్రిప్ ని బుక్ చేసుకోవాలి? సార్ ట్రిప్ అనేది డొమెస్టిక్ సమ్ టైమ్స్ 1 week బిఫోర్ కన్ఫర్మేషన్ చేస్తారు, 2 days బిఫోర్ కన్ఫర్మేషన్ చేస్తారు. బేస్డ్ ఆన్ సమ్ డెస్టినేషన్స్ కి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్, గుజరాత్ అండ్ లే లడక్, భూటాన్, ఇవి డొమెస్టిక్ అనేది మనకి ఒక 3 days బిఫోర్ కూడా చేయొచ్చు. బట్ ఫ్లైట్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. 1 month 1.5 month బిఫోర్ కానీ చేసుకోగలిగితే ఫ్లైట్స్ కూడా మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. ద బెస్ట్ ప్యాకేజీ నేను ఇవ్వగలను 1.5 month బిఫోర్ చేసుకుంటే. అదే సమ్ టైమ్స్ 1 week బిఫోర్ అట్లా చేసుకున్నప్పుడు ప్యాకేజ్ మారదు కానీ ఫ్లైట్స్ చేంజ్ అవుతాయి. ఫ్లైట్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజెస్ అన్నిటికి కూడా ఫ్లైట్ టికెట్స్ కూడా మీరే బుక్ చేస్తారు? నేనే బుక్ చేస్తాను. దానికి ఎంత ఛార్జ్ ఉంటుంది అది డైరెక్ట్ వాళ్ళకే చెప్తారు? అవును సార్. ఫ్లైట్స్ అనేది ఇప్పుడు ఈవెన్ మీకు తెలుసు సార్, మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ చాలా ఉన్నాయి పోర్టల్స్, కంపేర్ చేస్తారు. బట్ మా దగ్గర బుక్ చేసుకుంటే ఈ ఫ్లైట్ టికెట్స్ ఏంటి బెనిఫిట్ అంటే, థర్డ్ పార్టీ ఏజెంట్స్ కంటే మాకు లాగిన్స్ ఉంటాయి. ఇండిగో కానీ, ఐ మీన్ ఎయిర్ ఇండియా కానీ, ఇవన్నీ ఉంటాయి. సో వాటిలో బుక్ చేసుకుంటే ద బెస్ట్ అంటే డొమెస్టిక్ మీద ఫ్లైట్ టికెట్ మీద 1000 rupees లెస్ ఉంటుంది. ద బెస్ట్ ఇవ్వగలం ఆన్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేశారు అంటే ఏమన్నా ఎమర్జెన్సీ మెడికల్ రీజన్ వల్ల క్యాన్సిల్ చేశారు, రీఫండ్ పాలసీ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అదే ఇప్పుడు మనం థర్డ్ పార్టీలో చేసుకుంటే కస్టమర్ కేర్ తో మాట్లాడడమో 2 days 3 days పడుతుంది, అది వస్తుందో రాదో డౌట్, ఇవన్నీ ఉంటాయి. ఈ మధ్యలో మా దగ్గర బుక్ చేసుకున్న ఏజెన్సీ దగ్గర బుక్ చేసుకున్న వల్ల మేము ఒక ప్రయారిటీ ఇచ్చేస్తాం. మేము ఫాలోఅప్ చేసుకుంటాం ఆ ఎయిర్లైన్స్ తో, మేము ఫాలోఅప్ చేసుకొని మేము రీఫండ్ మీకు ఆన్ టైం రీఫండ్లు కానీ, ఈ ఫ్లైట్ రీషెడ్యూల్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ 10 o'clock ఫ్లై అవ్వాల్సింది
టెక్నికల్ ఇష్యూ వల్ల 10:30కి ఫ్లై అవుతుంది. ఇదేంటంటే మాకు నోటీస్ వస్తూ ఉంటాయి. మా టీమ్ చూస్తుంటారు, నోటీస్ వస్తే మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాం. సమ్ టైమ్స్ కస్టమర్స్ సార్ మా నెంబర్ ఎందుకు పెట్టరు, ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని. వాళ్ళు ఆన్ జర్నీలో ఉంటారు, ఐ మీన్ టెన్షన్ గా ఉంటారు. ఆ టైంలో వాళ్ళు మెయిల్స్ వాట్సాప్ చూసుకునే పొజిషన్ లో ఉంటారు. యాజ్ ఏ ఏజెంట్ గా, యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీగా మేము అవన్నీ ఫాలోఅప్ చేసుకుంటూ కస్టమర్ కి ఎటువంటి ఇన్కన్వీనియంట్ లేకుండా ఆన్ టైం ఫీడ్బ్యాక్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి కొంచెం ఎక్కడ కానీ నాట్ ఈవెన్ సింగిల్ ఇష్యూ లేకుండా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో వాట్ ఎవర్ మేబీ అక్కడి నుంచి అంటిల్ వాళ్ళ హోమ్ కి రీచ్ అయ్యేంత వరకు రెస్పాన్సిబిలిటీ మాది అని తీసుకొని మేము చేస్తాం. మీ ట్రిప్స్ ఎక్కడెక్కడి నుంచి ఉంటాయి, ఫ్లైట్స్ కానీ ట్రైన్స్ కానీ? సార్ మోస్ట్లీ మేము ఫ్లైట్ టికెట్స్, ఫ్లైట్ టు ప్యాకేజెస్ ఎక్కువ చేస్తాం సార్. ఎక్కడి నుంచి చేస్తుంటారు? సో హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, వైజాగ్ నుంచి అండ్ బెంగళూరు నుంచి చేస్తాం సార్. ఓకే. ట్రైన్స్ అయితే వాళ్ళు హోమ్ డెస్టినేషన్ ఎక్కడుందో ఆ ట్రైన్ ఫెసిలిటీ అక్కడి నుంచి ఉంది. మనం వాళ్ళు అనుకున్న డెస్టినేషన్స్ కంటే ఆ ట్రైన్ కూడా మేము అంటే ఈ ప్లేసెస్ కాకుండా హైదరాబాద్, చెన్నై, వైజాగ్, విజయవాడ, బెంగళూరు ఇలా కాకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు ట్రైన్స్ బుక్ చేస్తారా? చేస్తాం, వాళ్ళ రిక్వైర్మెంట్ కి తగ్గట్టు చేస్తాం. సో ఇప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలి సార్? ట్రైన్ టికెట్స్ అనేవి మనకి 2 months 3 months బిఫోర్ బుక్ చేసుకుంటేనే మనకి సీట్స్ అవైలబిలిటీస్ అనేవి చిక్కుతాయి సార్. బికాజ్ ఎందుకంటే లాంగ్ జర్నీస్ అనేవి మనకి అంత ఐ మీన్ 20 seats 30 seats చిక్కాలంటే అంత ఈజీ కాదు. సో ఇలాంటి విషయంలోకి వచ్చేసరికి బిఫోర్ 2 months బుకింగ్ కన్ఫర్మ్ చేసుకుంటేనే బెటర్ మన ట్రైన్స్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజెస్ అన్ని కూడా, డొమెస్టిక్ ప్యాకేజెస్ అన్ని కూడా ఏ రోజు బుక్ చేసినా కూడా సేమ్ ఇదే ప్రైస్ పంపిస్తారా? టూర్ ప్యాకేజ్ వరకు ప్రైస్ మారదు సార్. ఈవెన్ 1 week బిఫోర్ అయినా, 1 week బిఫోర్ అయినా, 10 days బిఫోర్ అయినా, 1 month బిఫోర్ అయినా ప్రైజెస్ అనేవి మారవు సార్. మినిమం ఎన్ని డేస్ ఉండాలి? మీరు మినిమం ఇప్పుడు కోట్ చేసిన ప్రైజెస్ ఎంత రావాలి అంటే మినిమం ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకుంటే మీరు ఈ ప్రైస్ కి ఆఫర్ చేయగలరు? 1.5 month బిఫోర్ చేసుకుంటే సార్ ద బెస్ట్ ప్యాకేజ్ ఇదే నేను చేసి ఇవ్వగలను. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా 1.5 month బిఫోర్ చేసుకోవాలి డొమెస్టిక్ అయితే. సో అటు ఇటుగా ఒక 1 week లో అంటే అప్పుడు ఎంత హైక్ అవుతుంది? 1 week 10 days అనుకోండి, అప్పుడు ఎంత హైక్? 5 to 10% హైక్ అవుతుంది సార్, అంతే వేరియేషన్ 5 to 10% ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బిఫోర్ టేకింగ్ ద కన్ఫర్మేషన్ ఏదైతే నేను హోటల్స్ ప్రామిస్ చేస్తున్నానో అవి కూడా అవైలబిలిటీస్ కూడా నేను చెక్ చేసుకుంటాను. ఇప్పుడు మనం హోటల్స్ ఏదో ఒకటి చెప్పి గ్రౌండ్ లో ఇంకో హోటల్స్ మార్చేయడం అయితే మేము చేయం. చాలా మంది కస్టమర్స్ ని లేదంటే ప్యాసింజర్స్ ని, ట్రావెలర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక ఫ్యాన్సీతో ప్రైస్ చెప్తారు, బుక్ చేసుకునేటప్పుడు ఒకలా చెప్తారు, బుక్ చేసుకున్నాక అక్కడికి వెళ్ళాక ఇంకోలా మాట్లాడతారు, తిరిగి వచ్చాక ఇంకోలా ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. వచ్చారు మనకు మనీ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా అని తర్వాత పట్టించుకోరు. మీ స్థాయిలో మీరు పట్టించుకున్నా మీ కింద ఉన్న టీం పట్టించుకోరు, మీ కింద ఉన్న కొంతమంది ఏజెంట్స్, సమ్ ఎంప్లాయీస్ వాళ్ళు పట్టించుకోరు. సో మీది కూడా అలాగే ఉంటుందా, లేకపోతే వేరే ట్రావెల్ కంపెనీస్ కి మీకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చాలా డైరెక్ట్ గా చెప్పగలరా? పాయింట్ 1, మీరు ఏదైతే ఈ మార్కెటింగ్ 999 12,000 999 ఇలాంటి అనేది ఫేక్ కమిట్మెంట్స్ అని మేము ఇవ్వలేము. ఏదైతే ఎగ్జాక్ట్ ప్రైస్ పడుతుందో ఒక ఈచ్ అండ్ ఎవ్రీ డెస్టినేషన్, లైక్ గోవా కావచ్చు, షిమ్లా మనాలి కావచ్చు, కేరళ కావచ్చు, ఏదైతే ఎగ్జాక్ట్ ప్రైస్ పడుతుందో అదే చేస్తాం. ఏదైతే సర్వీస్ మేము ఐటనరీలో ఇస్తున్నామో అదే ప్రూవ్ చేస్తాం. ఎక్కడా కానీ మేము మిస్కమ్యూనికేషన్ చేయం. ఏదో బిజినెస్ వస్తుంది తీసేసుకున్నాము అయిపోయింది ఐ మీన్ ఫీల్ అయితే అవని లేకపోతే ఇలాంటి అనేది ఉండదు. కస్టమర్ పాజిటివ్నెస్ మాకు మోటివేషన్ గా, ఐ మీన్ ఫ్యూచర్ బిజినెస్ గోల్ గా మేము అదే చూసుకునే చేస్తున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం నా కంపెనీలో నా స్టాఫ్ ని హైర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, ఒక రెస్పాన్సిబిలిటీ మన కంపెనీలో మనం ఒక ప్యాకేజ్ సేల్ చేసేటప్పుడు ఒక మెయిన్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది మనము పెట్టుకోవాలి. కస్టమరు నేను మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వస్తున్నా, 7 o'clock వెళ్ళిపోతున్నా, ఆఫీస్ కాల్స్ దాని తర్వాత నేను లిఫ్ట్ చేసినా చేయకపోయినా నాది అట్లా ఉండదు. 24/7 ఒక కస్టమర్ని అబ్రాడ్ పంపించినప్పుడు కానీ ఈవెన్ డొమెస్టిక్ ట్రిప్కి ఎక్కడ పంపించినా సరే నీకు కాల్ వస్తుంది అంటే కస్టమర్కి ఏదో ఆడ ఇబ్బంది జరుగుతుంది అన్నట్టు నువ్వు దాన్ని షార్ట్అవుట్ చేయాలి. ఈవెన్ నీ వల్ల కాకపోతే ఇమ్మీడియట్లీ నాకు కాల్ చేయాలి. నాకు ప్రతి ఒక్కరికి కూడా నా కస్టమర్స్ కి ఎమర్జెన్సీ ఓచర్ ఇచ్చేటప్పుడు, టూర్ ఓచర్ ఇచ్చేటప్పుడు ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్, మెయిన్ నెంబర్ నాయే ఉంటాయి సార్. మీవే ఉంటాయి? నాయే ఉంటాయి. యాజ్ ఏ ఎండి మీ నెంబర్ ఫస్ట్ ఆఫ్ కోర్స్ నా ప్రతి ఇప్పుడు డిస్ప్లే మీద కూడా సరే ఈ 2 numbers నావే సార్. ఇప్పుడు కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆ నెంబర్స్ కూడా మీవే? 2 నా నెంబర్స్. వేరే మార్కెటింగ్ పర్సన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ కాదు? ఇవ్వను, నేను సర్క్యులేట్ చేస్తాను. ప్రతి కాల్ ని మీరే ఆన్సర్ చేస్తారా? ప్రతి కాల్ నేను ఆన్సర్ చేస్తాను. ఒకవేళ సమ్ టైమ్స్ నా కాల్ బిజీ వచ్చినా సరే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆ కాల్ నేను
రెస్పాండ్ అవుతాను, మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. ఎలా పాసిబుల్ అండి? ఇప్పుడు మీరేమో బిజీగా ఉంటారు యాజ్ ఎండీగా, మొత్తం అన్ని సెంటర్స్ కూడా అన్ని ఆఫీసెస్ ని ఫాలోఅప్ చేసుకోవాలి. టూర్ ఆపరేటర్స్ గా మీరు ఉన్నారు, అక్కడ వెళ్ళిన వాళ్ళతో మాట్లాడాలి, వచ్చే కాల్స్ ని అటెంప్ట్ చేయాలి. ఎలా సాధ్యం అది? అన్నీ చేయాలి సార్, మా సర్వీస్ ఇండస్ట్రీ. Hmm. సో ఈ రోజు నాకు కాల్స్ ఒక 10 వచ్చిన పర్ డే నేను 70 to 100 కాల్స్ నేను అటెండ్ చేస్తాను సార్. పర్ డే 100 కాల్స్ కూడా అటెండ్ చేస్తాను. సో సమ్ టైమ్స్ ఏంటంటే ఇప్పుడు ఆన్ టూర్ కస్టమర్ వెళ్ళినప్పుడు, ఈవెన్ ఏ బ్రాంచ్ నుంచి అయినా వెళ్ళినప్పుడు ఒక మేనేజర్ని అసైన్ చేస్తున్నాను. ఆ మేనేజర్కి ఆ ఇష్యూ షార్ట్అవుట్ కాకపోతే నా దాకా వస్తుంది. Hmm. ఏం జరుగుతుంది గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో ఏదైతే మేము క్రియేట్, ఏం జరుగుతుందని కూడా నేను మొత్తం చూస్తాను. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ ట్రిప్ క్యాన్సిల్ అయింది, దాన్ని ఎలా మీరు అకామిడేట్ చేస్తారు? సార్ ట్రిప్ క్యాన్సిల్ అయిందంటే ఫ్లైట్ బుక్ చేసుకున్నప్పుడు, ఫ్లైట్ యాజ్ పర్ ద ఎయిర్లైన్స్ క్యాన్సిలేషన్ పాలసీ సార్, నేను ఫుల్ రీఫండ్ ఇచ్చేస్తాను లేదంటే ఏమీ రాదని చెప్పలేను. సమ్ ప్లేసెస్ కి ఏదైతే ఉందో సమ్ ప్లేసెస్ ఫస్ట్ ప్రయారిటీ నా కస్టమర్స్ సార్ ముఖ్యము. నాకు వెండర్స్ కూడా కాదు, ఫస్ట్ కస్టమర్స్ ఉన్నప్పుడే నాకు వెండర్స్ రిలేషన్ అనేది పెరుగుద్ది. నేను నా వెండర్స్ అడుగుతా, కస్టమర్స్ కి మెడికల్ రీజన్ వల్ల, ఐ మీన్ ఒక పర్సనల్ రీజన్ వల్ల ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో దీనికి మనం కస్టమర్స్ కి ద బెస్ట్ ఏం చేయగలం అంటే, నాకు కస్టమర్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద డెస్టినేషన్, బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఎలా ఇస్తారంటే క్రెడిట్ అనేది ఇస్తారు. క్రెడిట్ మీన్స్ విత్ ఇన్ ఇయర్, విత్ ఇన్ 6 months ఆర్ 1 year లోపల ఆ డెస్టినేషన్ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈ ఎంత అయితే మనకు అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే ఎక్స్ట్రా సర్ చార్జెస్, సంథింగ్ ఎక్సెస్ చార్జెస్ ఉన్నాయో అవి వరకే బేసిక్ చార్జెస్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్ కి వచ్చేసరికి రీషెడ్యూల్ చార్జెస్ ఉంటాయి. ఎట్ ద టైం ఏంటంటే మేము వెళ్ళము, ఐ మీన్ ఇది పక్క వెళ్ళము ఇంకా డెస్టినేషన్ కన్నప్పుడు క్యాన్సిలేషన్ పాలసీ అనేది అప్లికబుల్ అవుతుంది యాజ్ పర్ ద ఎయిర్లైన్స్ పాలసీ. అంతేగాని చాలా మంది అది మీ ప్రాబ్లం, మీరు రాలేదు, మాది కాదు కదా రెస్పాన్సిబిలిటీ, మేమేం చేయలేము, మనీ కూడా బ్యాక్ చేయలేము, వేరే రీషెడ్యూల్ కూడా చేయలేము, మళ్ళీ డేట్స్ కూడా మేము ఇంకా కుదర్చలేము అంటూ కరాఖండికి మొహం మీద చెప్పారు. ఈ విషయంలోకి వచ్చేసరికి సార్, మనకి రేపు కాక ఎల్లుండి ట్రావెల్ అనుకోండి సార్, ఒక 2 days బిఫోర్ క్యాన్సిల్ చెప్పారు. ఆ టైంలో నో వన్ విల్ బి హెల్ప్ అవుట్ సార్. బికాజ్ ఎందుకంటే 1 day బిఫోర్, 2 days బిఫోర్ ఫ్లైట్స్ అనేది నాన్ రీఫండబుల్ ఉంటాయి. సమ్ ఫ్లైట్స్ వచ్చేసి మనం బుక్ చేసేటప్పుడు నాన్ రీఫండబుల్ ఫ్లైట్స్ బుక్ చేస్తాం, దాంట్లో జీరో ఏం రాదు, ఈవెన్ బేసిక్ ట్యాక్సెస్ కూడా రావు మనకి. డెస్టినేషన్ దగ్గరికి వచ్చేసరికి 1 day బిఫోర్, 2 days బిఫోర్ టూర్ ప్యాకేజీని కూడా మనం రీఫండ్ చేయలేం. బికాజ్ ఎందుకంటే ఒక హోటల్ మన కస్టమర్స్ కోసము సోల్డ్ అవుట్ చూపిస్తారు రూమ్స్ అనేవి. ఇప్పుడు మనం బుక్ చేసేస్తాం సార్ ఒక 5 rooms, వాళ్ళకి బుకింగ్స్ వచ్చినా రిజెక్ట్ చేస్తాం, ఎందుకంటే ప్రాపర్టీ సోల్డ్ అవుట్ చూపిస్తున్నారు ఆ 5 bookings వల్ల. లాస్ట్ మినిట్ లో మాది కూడా క్యాన్సిల్ అంటే వాళ్ళు క్యాన్సిలేషన్ ఛార్జ్ అప్లికబుల్ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఎంటైర్ ఇదిలో 1000 మందిని మీరు పంపించారు. అవును సార్. ఎలాంటి పీపుల్ మీరు పంపించుంటారు, ఎలాంటి ట్రావెలర్స్ వెళ్ళుంటారు సార్? మనకి బేసిక్ అంటే ఐ మీన్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి టాప్ బిజినెస్ హోల్డర్ వరకు అండ్ పొలిటికల్ వాళ్ళ వరకు. పొలిటికల్ వాళ్ళు అంటే ఏ స్థాయి వాళ్ళు? ఎంపీకి, ఎమ్మెల్యేస్, ఎంపీలు వీళ్ళకి కూడా చేస్తున్నాము. ఇండియా క్రికెటర్ వన్ ఆఫ్ ద మై కస్టమర్ సార్. అవునా? ఇండియా టీమ్ క్రికెటర్ వన్ ఆఫ్ ద యా సార్. సో అండ్ పొలిటికల్ గా కానీ ఎంఎన్సి కంపెనీస్ వెళ్ళినప్పుడు సిఇఓలు కానీ, ఎండీస్ కానీ ఎలా ఫ్రెండ్లీగా బిజినెస్ పిలిచిస్తారు సార్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ట్రస్ట్ సార్. బాబు వస్తాడు, బిజినెస్ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఆన్ టూర్ లో ఏమైనా ఇష్యూస్ ఉంటే పట్టించుకోరు. ఇలా అయితే నేను అసలు ఐ మీన్ ఇంత బిజినెస్ చేయలేను, ఇంత కార్పొరేట్ కంపెనీస్ నేను హ్యాండిల్ చేయలేను. ఏదైతే మనం బిఫోర్ బుకింగ్ తీసుకుంటున్నామో ఒక కమిట్మెంట్ ఒక కస్టమర్ కి ఇచ్చినప్పుడు, ఒక బిజినెస్ హోల్డర్ కి ఇచ్చినప్పుడు ఆ స్టాండ్ మీద నిలబడి నేను బిజినెస్ ఈ రోజుకి రన్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ రోజు నేను మార్కెట్ లో ద బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీగా ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ అనేది ఒక 6 బ్రాంచ్లు నేను ఈ రోజు నడుపుతున్నానంటే ఈ ట్రస్టింగ్ మీద నడుపుతున్నానే తప్ప ఏదో మనము ఎర్నింగ్ చేసేసుకుంటున్నాము, డ్రెస్ లో వేసేసుకుంటున్నాము, ఇంకా తర్వాత కస్టమర్ స్ట్రగుల్ అయితే ఏమి లేకపోతే ఏమి అనే ఉద్దేశం అయితే ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ యొక్క ఉద్దేశం కాదు. ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ బాబు ఉద్దేశం అయితే కాదు సార్. మీరు చూడడానికి చాలా చిన్న ఏజ్, ఎంగేజ్ లో ఉంది. చాలా కాంపిటేటర్స్ అంటే కాంపిటేటర్స్ మీన్ అదర్ కంపెనీస్, అదర్ ట్రావెల్ ఏజెంట్స్, వాళ్ళంతా కూడా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, పెద్దవాళ్ళు ఉంటారు. సో మీరు చూడడానికి ఏమో చిన్న ఎంగేజ్ లో ఉన్నారు. ఎలా ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని? సార్ వన్ థింగ్ సార్,
హ్యాండ్లో వర్క్ అనేది ఉంటే ఏజ్ తో కంపారిజన్ కాదు సార్. Hmm. అండ్ అదర్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళిన కస్టమర్స్ ప్రైజింగ్ ఇష్యూస్ వల్ల సంథింగ్ ట్రావెల్ ఇష్యూస్ వల్ల చాలా మంది మా దగ్గరికి వచ్చి బుక్ చేసుకొని కంటిన్యూస్ గా జర్నీ 3-4 ఇయర్స్ ఆర్ 7 ఇయర్స్ ఈ 7 ఇయర్స్ నుంచి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నిసార్లు రిపీటెడ్ గా వెళ్ళి ఉంటారు మీతో? మోర్ దెన్ 10 నెంబర్స్ సార్. 10 టైమ్స్, మోర్ దెన్ 10 టైమ్స్. Hmm. వాళ్ళ ఫ్యామిలీలోనే రెఫరబుల్ కస్టమర్స్ ని చేసి వాళ్ళు కూడా మాతో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు Hmm. చాలా మంది. Hmm. ఇప్పుడు మీరు నమ్ముతారో నమ్మరో, హైదరాబాద్ లో 15,000 ఆఫ్ కస్టమర్స్, రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు సార్. నాకు 15,000 మంది. 15,000 మంది Hmm. హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్ర కంపేర్ చేస్తే ఉంది. బట్ వీళ్ళని నేను ఈ రోజు చిన్న ఇష్యూ లేకుండా నేను ఏ ట్రిప్ వాళ్ళు చూస్ చేసుకున్న ద బెస్ట్ చేసిస్తున్నాను కాబట్టి ఆ డేటా అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఎలా మీకు ఇంత ప్రొఫెషనల్ గా చేయడానికి ఎలా సాధ్యమైంది? వన్ థింగ్ సార్, దీంట్లోకి వచ్చేసరికి ఏజ్ అంటున్నారు. ఏజ్ కాదు సార్ ముఖ్యము. ద థింగ్ ఏంటంటే మేము దీని రిలేటెడ్ నేను చదివింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. అంటే నేను చేసే ప్రొఫెషనలే నాకు ఎక్స్పర్ట్ పట్టా ఉంది సార్. నాకు సర్టిఫికేట్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ సార్, సెంట్రల్ గవర్నమెంట్ పట్టా, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాడ్యుయేషన్. అయ్యా. సో కొంతమంది ఇప్పుడు ఎంబీఏ టూరిజం అంటే నేను టూరిజమే సార్. ఓకే. సో నేను టూరిజం దాంట్లో మీరు ఎంబీఏ చేశారు? ఎస్ సార్. 2017 లో నేను కంప్లీట్ చేశాను ఎంబీఏ టూరిజం. 2017 లో? 17 లో. మీరు వెన్ కంపెనీ ఇప్పుడు స్టార్ట్ చేశారు? సో నేను కంపెనీ 2019 లో స్టార్ట్ చేశాను. విత్ ఇన్ 2 ఇయర్స్ లో? 2 ఇయర్స్ లో. ఈ 2 ఇయర్స్ లో నాకు క్లయింట్ డేటా ఎలా వచ్చింది అంటే, కస్టమర్స్ కి ఏదైతే ఒక ప్యాకేజ్ నేను 2 ఇయర్స్ జాబ్ చేశాను ఎంఎన్సీ కంపెనీస్ లోనే యాజ్ ఏ మేనేజర్ గా, బ్రాంచ్ మేనేజర్ గా జాబ్ చేశాను టూరిజం దాంట్లో ఎంఎన్సీస్ లో చేశాను. సో ఆడనేది ఒక కస్టమర్ డేటా అనేది క్రియేట్ చేసుకున్నాను సార్. కస్టమర్ డేటా అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, మనం ఒక బిజినెస్ కోసం వెళ్ళినప్పుడు ఏదైతే మనం ప్యాకేజీ కంపేర్ చేస్తున్నాం అంటే ఒక ప్యాకేజ్ మనం ఇస్తున్నామో ఆ ప్యాకేజ్ మనం వాళ్ళు అంటిల్ మీకు చెప్పాను ట్రిప్ వెళ్ళి అంటిల్ వచ్చేంత వరకు ఒక రెస్పాన్సిబిలిటీగా చూస్ చేసుకుంటే బాబు ఏ కంపెనీలో ఉన్నారనేది కస్టమర్ థింక్ చేయరు సార్. బాబు ఎక్కడున్నా ద బెస్ట్ ఇస్తారు అనేది థింక్ చేసుకుంటారు. సో పర్సనల్ గా మీతో అటాచ్మెంట్ ఉంది. ఆ పర్సనల్ ర్యాపో నా కస్టమర్స్ చాలా మందికి ఉంది. ఆ పర్సనల్ ర్యాపో నేను ఈ రోజు కాపాడుకుంటూ వస్తున్నాను. ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా ఈ 15,000 మందిని కాకుండా ఇంకా నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను. సో మీరు చాలా మందిని పంపించారు ఇప్పటి వరకు కూడా. అవును. ఒక్క కస్టమర్ కూడా ఏదైనా కంప్లైంట్ చేయడం, ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం, నచ్చకపోవడం అనేది ఎక్కడో దగ్గర జరిగి ఉంటుంది ఇన్ని వేల మందిలో. అలాంటి ఒక్కరు కూడా జరగకుండా ఉందా? ఆన్ టూర్ లో అనేది సార్ వన్ థింగ్, ఏదన్నా ఫుడ్ బాబు ఈ రోజు ఫుడ్ కొంచెము బాగాలేదు మా రేపు ఏమన్నా చూసుకో, ఇలాంటి చిన్నవి తప్ప పెద్ద ఇష్యూస్ అనేవి మాకు ఇంతవరకు లేదు సార్. ఎందుకంటే మేము స్పెసిఫిక్ గా కానీ ప్యాకేజీ ఒక గ్రౌండ్ లెవెల్లో ప్యాకేజ్ ప్రిపేర్ చేస్తాం సార్. మేము ఇచ్చే ఫుడ్ కానీ రెస్టారెంట్లు, ఈ రెస్టారెంట్ మనం చూస్ చేసుకోవచ్చా, ఈ హోటల్ మనం చూస్ చేసుకోవచ్చా, సో ఇది మన ఈ ట్రాన్స్పోర్టేషన్ మనం చూస్ చేసుకోవచ్చా, స్పెషలైజ్డ్ రికగ్నైజ్డ్ హోటల్స్ కానీ ఇవి ట్రాన్స్పోర్టేషన్ ఇవే చూస్ చేసుకొని పర్టికులర్ గా ఒక ప్యాకేజీని ద బెస్ట్ ప్యాకేజీ విత్ ఇన్ ద కస్టమర్ బడ్జెట్ లోనే మేము బెస్ట్ ప్యాకేజీ క్రియేట్ చేసి ఇస్తాం. ఇంకెక్కడ వస్తుంది సార్ మనకి ఇష్యూస్? చాలా మంది ఏదో కాంపిటీషన్ తో తక్కువ కోట్ చేస్తారు. సో మీరు తక్కువ కోట్ చేస్తున్నారు లేదంటే ఒక మాక్సిమం మీరు ఇచ్చే సర్వీస్ కి తగ్గట్టుగా ఆ ప్రైస్ ఇస్తున్నారు? సార్ చాలా మంది వరకు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో 34,000 ప్యాకేజీ బ్యాంకాక్ ఇచ్చేస్తామనో లేకపోతే 10,000 కి మేము కేరళ ఇచ్చేస్తాము. ఇలాంటి ఫేక్ మార్కెటింగ్ మేము చేయము సార్. మాకు బిజినెస్ అలాంటి ఫేక్ మార్కెట్ చేసి అలా విధంగా వచ్చిన బిజినెస్ మాకు ఎక్స్పెక్ట్ కూడా చేయం. మినిమం స్టాండర్డ్స్ మీన్స్ బేసిక్ 3 స్టార్ నుంచే ఇస్తాం. 2 స్టార్ హోటల్స్ అలాంటివి ఇవ్వము. ఫ్యామిలీస్ వెళ్ళినా, బ్యాచిలర్స్ వెళ్ళినా, కంపెనీ వాళ్ళు వెళ్ళినా మినిమం స్టాండర్డ్ 3 స్టార్ నుంచే ఇస్తాము. మినిమం ప్రైజెస్ ఏదైతే కాంపిటీషన్ విత్ ఇన్ ద కాంపిటీషన్ ప్రజెంట్ మార్కెట్ లో ఉన్న ద బెస్ట్ ప్రైజ్ గా మేము ఇస్తున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా 3 స్టార్ ఇస్తారు హోటల్. అవును సార్. బేసిక్ ప్యాకేజ్ అయినా ఎవరికైనా సరే కస్టమర్ 2 స్టార్ అడిగినా మేము ఇవ్వము. ఛాలెంజ్ ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదు. ఇంతవరకు మేము 2 స్టార్ ఇచ్చిన జర్నీయే లేదు సార్ మా ట్రావెల్ ఇండస్ట్రీలో. మా ట్రినిటీలో వరకు మేము 2 స్టార్ ఏ కస్టమర్ కి మేము ఎవరికి ఇవ్వాలి. ఒకవేళ లేవు ఆ టైం కి అప్పుడు
లేకపోయినా చెప్పేస్తాం సార్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా, సార్ మాకు ఇంత ప్యాకేజ్ కాస్ట్ పడుతుంది, మీ బడ్జెట్ ఇంత, ప్యాకేజ్ కాస్ట్ ఇంత పడుతుంది, మీ బడ్జెట్ లో అయితే వర్కౌట్ కావట్లేదు, Hmm. 2 స్టార్ అయితే మేము చేయము, మినిమం 3 స్టార్ లో కూడా ఈ హోటల్స్ ఉన్నాయి, అసలు 3 స్టార్ కూడా లేవు, 4 స్టార్ ఉన్నాయి, 4 స్టార్ లో ఈ ప్రైస్ పడుతుంది సార్. Hmm. స్ట్రైట్ ఫార్వర్డ్ గా మేము మాకు పడే ప్రైస్ చెప్పేస్తాం, దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్ ఆఫర్ యూ సార్ Hmm. అని చెప్పేస్తాం. సో ఆ కస్టమర్ ఒకవేళ మాకు దీనికంటే బాబు ఇచ్చేదానికంటే బయట బెటర్ ప్రైస్ ఇస్తున్నారని వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వాళ్ళు ఆ ఇన్సిడెంట్లు అవి ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అగైన్ బ్యాక్ వచ్చిన కస్టమర్లు కూడా చాలా మంది ఉన్నారు. Oh. బాబు నువ్వు చెప్పింది కరెక్ట్, ఆ రోజు నీ మాట వినకుండా వెళ్ళాము, సో మేము స్ట్రగుల్ అయ్యాము, నెక్స్ట్ ఆన్వర్డ్స్ ఐ విల్ కంటిన్యూ విత్ యూ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బాబు గారు. సో ఇది ట్రినిటీ ఇంటర్నేషనల్ హాలిడేస్ సంబంధించిన ఎండి బాబు గారు మాట్లాడుతూ, సో ఎవరైనా కూడా మాతో అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పటి వరకు కూడా ఒక్క నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మాతో ట్రావెల్ చేసిన వాళ్ళ నుంచి రాలేదు. ఛాలెంజ్ చేస్తున్నాం ఈ విషయంలో, ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. లొకేషన్ విషయంలో, అలాగే అకామిడేషన్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ప్రతిది కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా చాలా జాగ్రత్తగా మా టీం అంతా కూడా చేస్తుంటారు. ప్రతి కాల్ని కూడా నేనే ఆన్సర్ చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.